రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం జరిగింది. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై పచ్చమూకల చీకట్లు దాడి చేశాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ ప్రయత్నించింది. పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరి తెగించింది. సుత్తెలు, కొన్ని పరికరాలతో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా, అంబేద్కర్ వాదులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ నేతలు పరారయ్యారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు ఖండించాయి. అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఆందోళన చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో అంబేద్కర్ వాదులు నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేయించిన దాడేనని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రమేయంతోనే అంబేద్కర్ స్మృతి వనంపై దాడి జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలన్న కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాత్రిపూట లైట్లు ఆర్పేసి చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఆ స్మృతివనానికి లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు. అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో, లోకేష్ గారి ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగింది. అలా జరగలేదు. ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ గారికి సంబంధం లేదు. అయితే దాన్ని ఖండించాలి. ఖండించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ మళ్ళా ప్రతిష్ఠింప చేయాలి. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం ఉండకూడదని, దానిలో భాగమే ప్రభుత్వం కళ్ళు లేని కబోజులాగా ఉండి ప్రభుత్వం నడిపినటువంటి యంత్రాంగమే ఈ స్టాచ్యూని పడగొట్టడానికి కారణమవుతా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దుశ్చర్య ఈ రోజుతో ఆగదు. ఏదో వెంటనే పారిపోయారు దుండుగలు. రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టిద్ది. అందుకని తక్షణమే స్పందించండి, కాపాడండి, మా మనోవేద గమనించండి, మా గుండె కోత కాపాడమని అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి దాడులు పరాకాష్ఠకు చేరాయి. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే ఇది నిజంగా సిగ్గుచేటు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళు అధికారుల సమక్షంలో, పోలీసుల సమక్షంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో నైట్ టైం వచ్చి లైట్లు ఆఫ్ చేసి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీకి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఒక కుట్ర ఫలితంగా, ఎందుకంటే లైట్లు ఆపడం కానీ అదేదో అర్ధరాత్రో అపరాత్రో జరిగినటువంటి కార్యక్రమం కాదు. 10 గంటల ప్రాంతంలో కరెంటు తీసినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులే సాక్షులుగా నిలబడి ఆ విగ్రహం పైన దాడి చేసినటువంటి పరిస్థితులు. ఇది అనుకుంటా ఉంటారు, దళితులకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఇది కుట్రతో, కుయుక్తులతో కావాలనే అంబేద్కర్ గారి విగ్రహం మీద పెద్ద పెద్ద సుత్తులతో, మలాటలతో, పలుగులతో దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావించాలి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడినే. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది. లైట్లు ఆర్పి అధికారుల అండదండలతో ఇక్కడ విగ్రహం మీద పలుగులతో, మలాటలతో, సుత్తులతో దాడి చేశారంటే ఇది సాధారణ విషయం కాదు. దీని మీద తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాలి. ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానించే మహనీయుడు, నాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒక దుండగులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని సుత్తులతో, అదేవిధంగా అన్నిటితో రాళ్లతో దాడి చేయాలని చెప్పాను. అదేవిధంగా ఈరోజు 400 కోట్లతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నిర్మించిన అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆయన పేరు ఉండకూడదని చెప్పిన ఒక లక్ష్యంతో దుండగులు లైట్లు ఆఫ్ చేసి
దొంగల్లాగా లైట్లు ఆఫ్ చేసి ఇళ్లలోకి వెళ్ళి ఏ విధంగా అయితే దొంగతనాలు చేస్తారో ఆ విధంగా దుండగులు వచ్చి ఈ రోజు దాడి చేస్తాం గారి జరిగింది. ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వీళ్ళ వెనకమాల ఎవరైతే ఏ నాయకులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని గారా ఈ రోజు శిక్షించాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాం.